సిపిఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన జొన్నకుటి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. కోయలగూడెం నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా మహాసభ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పొలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్ విచ్చేశారు. జిల్లా కార్యదర్శిగా మరోమారు జొన్నకుటి వెంకటేశ్వరరావును ఎన్నుకున్నట్లు ప్రకటించారు. తొలుత జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామాలలో జరుగుతున్న భూ పోరాటాలను వివరించారు. ప్రజల పక్షాన ఉండి ప్రజల కొరకు పోరాడుతున్న వెంకటేశ్వరరావు సేవలను కొనియాడారు. పార్టీ చేపట్టిన పలు అంశాలను ప్రస్తావించారు. దేశం చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంది. ఉదాహరణకు ఇవాళ 16 లక్షల కోట్ల రూపాయలు అంబానీ, అదానీ లాంటి పెట్టుబడిదారులకు 12 సంవత్సరాల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ మన డబ్బుని వాళ్ళకి లోనుగా ఇచ్చి బ్యాంకుల ద్వారా 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసి, ఇది చాలా అన్యాయం. అట్లానే మన దేశం గోదావరి, కృష్ణా గోదావరి బేసిన్లు, మన కాకినాడ దగ్గర గ్యాసు, ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. దీన్ని రిలయన్స్ వాడు అంటే అంబానీ దీన్ని గుజరాత్కి తీసుకెళ్తున్నాడు, మధ్యప్రదేశ్కి తీసుకెళ్తున్నాడు. మనం పెట్రోల్ని 120 రూపాయలు పెట్టుకుంటాం. ఈ 120 రూపాయలు పెట్టుకునేటువంటి పెట్రోల్లో, ఈ డీజిల్లో 67-68 రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ట్యాక్సే ఉంది. అందువల్ల ఒకవైపు పెట్టుబడిదారులకు అప్పులు రద్దు చేస్తుంది, లోన్లు ఇస్తుంది, మళ్ళీ దాన్ని రద్దు చేస్తుంది. అట్లానే వాళ్ళ ప్రతివాడు గ్యాస్ పెరిగిందంటాడు. గ్యాసు మన రాష్ట్రానికి ఒక సంవత్సరానికి 21 లక్షల మెట్రిక్ టన్నుల గ్యాసు ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రం మొత్తానికి, మన ప్రజలందరికీ కూడా 4 లక్షల మెట్రిక్ టన్నులు గ్యాస్ ఉంటే సరిపోయింది. ఒక సిలిండరు 100 రూపాయలకి మనకి ఇవ్వచ్చు, రూపాయికి లీటర్ పెట్రోల్ ఇవ్వచ్చు. అటువంటి మనదేమో తీసుకెళ్ళి రిలయన్స్ వాడికి, అంబానీకి, ఆదానికి ఇస్తున్నావు, వాళ్ళకి లోన్లు ఇస్తున్నావు, వాళ్ళని ఎగ్గొడుతున్నావు. జనాన్నేమో మతం పేరుతోటి, రాముడు దేవుడి పేరుతోనేమో మభ్యపరుస్తున్నావు. నిన్న మొన్న ఈ వారం రోజులు బట్టి పేపర్లో, టీవీలు నిండా గొడవ. అయోధ్యలో రామాలయం కట్టారు. రామాలయం కడితే 500 కోట్ల రూపాయల డబ్బు మాయమైపోయింది. ఒక్కొక్కడు ఏమేదో కట్టుకున్నాడు. నిజంగా వీళ్ళకి రాముడి మీద భక్తి ఉందా? నిజంగా వీళ్ళకి రాముడి మీద ఉన్నదా? అందువల్ల మనందరినీ మోసం చేయడానికి వీళ్ళు ఉన్నారు. ఇవాళ పొగాకు రైతులు మద్దతు ధర లేక గుంటూరు, ప్రకాశం, ఇవాళ పశ్చిమ గోదావరిలో రోడ్ల మీద పడ్డారు. శనగ రైతులు రోడ్డు మీద పడ్డారు. అందువల్ల ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. వీటన్నిటికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ రెడ్ స్టార్ పనిచేస్తుంది, ప్రజల పక్షాన ఉంటుంది, పాలక వర్గాల యొక్క దుర్మార్గాన్ని ఎండగడుతుందని ఈ సందర్భం వివరిస్తూ, అంటే వచ్చే నెల 25-26వ తారీఖున పార్వతీపురంలో రాష్ట్ర మహాసభను జయప్రదం చేయవలసిందిగా యావత్ ప్రజానీకానికి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తారు. జొన్నకుటి వెంకటేశ్వరరావు ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహాసభని కోయలగూడెంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ మహాసభ ఏదైతే ఈ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలని, జరిగిన విజయాలని, జరగబోయే పోరాటాలని సమీక్షించుకుని భవిష్యత్ కార్యక్రమం నిర్ణయించుకున్నాం. తర్వాత ఈ యొక్క జిల్లా కమిటీలో, జిల్లా మహాసభలో నన్ను జిల్లా కమిటీ కార్యదర్శిగా ఎన్నుకుని నాకు మరింత బాధ్యతను పెంచారని, కార్యదర్శిగా ఇలా కమిటీని బలోపేతం చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ ఈ పోరాటాన్ని నాయకత్వం వహిస్తూ నడుపుతానని ప్రజలకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.